ఏది పడటం లేదో దానికి దూరంగా ఉండాలి. సో మందులు వాడుతూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాగే నిలబడి వాళ్ళ హైట్ ఆగిపోదు, చదువులకు ఇబ్బంది ఉండదు, ఆటపాటలకు ఇబ్బంది ఉండదు, ఎన్ని సంవత్సరాలు వాడినా ఉండదు. జనరల్గా కొన్నంత సంవత్సరాల తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాడిన తర్వాత చాలామందికి తగ్గిపోద్ది. అంటే 100కి 90 మందికి తగ్గొచ్చు. ఏజ్ పెరుగుతూ ఉంటే ఎప్పుడు జబ్బుద్దని చెప్పలేము. అంటే జనరల్గా ఇది టీనేజ్ దాటే వరకు అంటే చాలామంది పిల్లలకు 3వ సంవత్సరం మొదలైంది. కొంతమందికి 8వ సంవత్సరం వచ్చేసరికి కొంతమందికి పోద్ది, కొంతమందికి అసలు 2-3 ఏళ్ల తర్వాత కొంతమంది మందులు వాడిన వాళ్ళు ఉన్నారు. ఆ సివియారిటీని బట్టి, వాళ్ళు అయ్యే ఎక్స్పోజర్ని బట్టి. కొంతమంది ఇందులో ఏ ఒక్క పేషెంట్ ఇంకో పేషెంట్లా ఉండరు, ఒక్కొక్కళ్ళది ఒక్కోలాగా ఉంటుంది. కొంతమంది ఇందులో 5గురు మాత్రం డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్మా అంటాం మేము. ఎంతకు తగ్గదు పాపం. సో వస్తూనే ఉంటారు, వాళ్ళ గ్రోత్ ఆగిపోతుంది, కళ్ళు దురదలు ఉంటాయి, చర్మం దురదలు ఉంటాయి, వాళ్ళకు ఇట్లా బక్కగా ఉంటారు, హైట్ తక్కువ ఉంటారు, కొంచెం నడిస్తే ఆయాసం, మెట్లెక్కితే ఆయాసం, దగ్గి వాంతి చేస్తుంటారు, ఏ పొగ పడదు, ఏ వాసన పడదు, ఏ ప్రయాణాలు పడవు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా వాడాలి. వాడితే వాళ్ళకు కూడా చాలా చక్కగా తగ్గిపోతుంది.